అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు మన దేశంలో వార్తలు కరోనా వైరస్ కేసెస్ అనేది విజృంభిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. సో అటు చైనాలో కూడా కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్నాయి. అండ్ ఈవెన్ ఈరోజు న్యూస్లో ఈవెన్ యుఎస్ అమెరికాలో కూడా కేసులు నమోదవుతున్నాయని తెలిసింది. సో ఈ కరోనా వైరస్ ఎందుకు వచ్చింది, అది మెయిన్ ఇంపార్టెంట్. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చింది, దీని రూట్ కాజ్ ఆఫ్ రీజన్ ఏంది, అండ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంది, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల చావులు ఏ విధమైన కారణాలు ఉన్నాయి, అండ్ ఇఫ్ కోవిడ్ వైరస్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ సూపర్ బగ్స్ కొలైడ్ బాడీలు అయితే ఏమవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ పర్టికులర్లీ వెరీ ఇంపార్టెంట్ టు యువర్ లైఫ్. నేను చెప్పదలుచుకు ఇది ఎండ్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో అదనమాట. సో ఫస్ట్ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఓవరాల్గా గ్లోబల్ పాపులేషన్ అనేది 800 కోట్ల మందితో నిండిందన్నమాట. ఈ 800 కోట్ల మందికి డైలీ ఉపాధి కల్పన కలవాలి, జాబ్స్ ఇవ్వాలి, బిజినెస్లు నడవాలి, ప్లస్ న్యాచురల్ రిసోర్సెస్ అనేది తగ్గుతున్నాయి. వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు. సో ఏ విధమైన న్యాచురల్ రిసోర్సెస్ తగ్గుతున్నాయో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు గత 4 సంవత్సరాల్లో జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది విజృంభిస్తున్నాయి. అంటే ధనిక దేశాల వాళ్ళు రాజ్యాలు వార్లతోని ఇదవుతుంది. చైనా అయితే వైరస్తోనే ఎప్పుడు విజృంభిస్తుంటుంది, ఎప్పుడు వార్తలలో నిలుస్తుంది. అండ్ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ల వల్ల ఇండస్ట్రీస్ సిక్నెస్ అవుతున్నాయి. అండ్ మ్యాన్మేడ్ పొల్యూషన్, మనమంతా ఒక తప్పులు చేసినాం. ఎందుకంటే పొల్యూషన్, సో విచ్చలవిడిగా పొల్యూషన్ చేయడము, పొల్యూషన్ వల్ల గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, వాతావరణాలు, సీ లెవెల్ ఇంక్రీజ్ కావడము, తుఫాన్లు అవన్నిటికీ దారితీస్తున్నాయి. ఇవన్నీ దేనికి దారితీస్తున్నాయి అంటే డీపాపులేట్, అంటే జనాభా తగ్గుతారు. సో డీపాపులేట్ అనమాట. సో మనకేం కావాలి? గాలి, ఫ్రెష్ ఎయిర్, గాలిని కావాలి, ఫుడ్ కావాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ కావాలి, మళ్ళీ అందరికీ ఇల్లు ఉండాలి, అందరికీ జాబులు కావాలి. ఇవన్నీ డిటరియేట్ అవుతున్నాయి అన్నమాట. సో దీని అన్నిటికీ మనమే కారణం కాబట్టి ఇవన్నీ మనమే అనుభవించాలి. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మ్యాన్మేడ్ వైరస్ అనేది వుహాన్ చైనాలో ల్యాబ్లో లీక్ అయిందన్న విషయము ఆ రోజులలో 2020లో జనవరిలో చెప్పిండ్రు ల్యాబ్ లీక్ అయిందని. ఇంకొకటి జూనోటిక్ డిజీజెస్, అంటే గబ్బిలం ద్వారా వచ్చింది. గబ్బిలం ద్వారా వస్తే 5 ఏళ్ళ దాకా మళ్ళీ ఎందుకు వస్తుంది? ఇది రెండింటిని కన్ఫ్యూజన్లు ఉన్నదన్నమాట. ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది అనేది ఇప్పటికీ సాక్ష్యాలు, ఎవిడెన్సులు లేవు. కానీ కరోనా వైరస్ ల్యాబ్లో లీక్ అయిందనేది ఎవిడెన్స్ ఉంది. సో డిసెంబర్ 2019 వైరస్ వార్ ఆఫ్ చైనా. సో మన భారతీయులు ఎప్పుడైతే వ్యాక్సిన్ భారతదేశంలో కనిపెట్టినరో 2020లో, సో చాలా మటుకు ఫస్ట్ డోజే తీసుకోండి చాలామంది, 74% మంది. సెకండ్ డోసు 64% మంది తీసుకుంటారు. థర్డ్ డోసు చాలా తక్కువ మంది. ఫుల్ డోజులు 3 డోజులు ఎవరు తీసుకోలేదు. ఎందుకంటే కొన్ని వ్యాక్సినేషన్స్ వల్ల కంప్లైంట్లు వచ్చినాయి, బ్లడ్ క్లాట్ కంప్లైంట్స్ వచ్చినాయని, సో కొందరు క్యాన్సర్ వచ్చిందని, దాని మూలంగా భయభ్రాంతులు అయ్యారు. సో ఇంకొకటి, ఆ పాండమిక్లోనే చాలామంది మందులు వాడారు, అజిత్రోమైసిన్ అని యాంటీబయాటిక్స్ వాడారు.
ఆ 5 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా చాలామంది మందులు బీపీలు, షుగర్లు, ఎనీ క్యాన్సర్ కానీ ఎన్ని డిఫరెంట్ డిసీజెస్ ఉన్నోళ్ళంతా మందులు వాడుకుంటూ వచ్చిర్రనమాట. సో వాడుకొని వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓవర్ యూజ్ యాంటీబయాటిక్స్ అనేది ఓవర్ యూజ్ అయిపోయింది. వర్సన్ ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గ్లోబలీ. సో యాంటీబయాటిక్స్. సో కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుంది పబ్లిక్లో. సో ఇప్పుడు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో ఈఎంఆర్ బాడీలో ఉంటుంది ఎట్లయినా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. దానికి యాంటీ వైరల్స్ వ్యాక్సిన్కు ఏ విధమైన ప్రాబ్లం ఉండదు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటారో. ఎవరైతే కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకోలేదో ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ సూపర్ బగ్స్ అనమాట. ఏమవుతుందంటే బాడీలో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ బ్యాడ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ చచ్చిపోతుంటాయి అన్నమాట. సూపర్ బగ్స్ అనేది క్రియేట్ అవుతాయి బాడీలో. ఈ కరోనా వైరస్ ఒకటి ప్లస్ ఈ సూపర్ బగ్స్ బాడీలో కొలైడ్ అయిపోయింది అనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? సో ఈఎంఆర్ అనేది కోవిడ్-19కు డైరెక్ట్లీ ఎఫెక్ట్ చేయదు అంటుంది, కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది, కోఇన్ఫెక్షన్స్కు. సో సో ఏమవుతుందంటే ఈ సూపర్ బగ్స్ అండ్ కరోనా వైరస్ బాడీలో ఇప్పుడు వచ్చింది అనుకో జనాలకు, ఇప్పుడు ఏమవుతుందంటే చాలా ట్రీట్మెంట్ చాలా కష్టం అన్నమాట. సో దీనికి ఇన్ఫెక్షన్ తగ్గదు. సో ఇమ్యూన్ సిస్టమ్ పడిపోతుంది, డిఫికల్ట్. సో కోవిడ్-19 వల్ల మనం ఏం నేర్చుకున్నామంటే రోగ నిరోధక శక్తి పడిపోతుంది, బలం ఉండదు అనమాట. బలం ఉంటేనే మంచిది. బలం అనేది ఇదవుతుంది, లంగ్స్కు ఊపిరి ఆడది. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ జరుగుతుంటాయి అన్నమాట. సో ఈ ఏదైతే మనిషి బలంగా ఉన్నాడో ఇటు వైరస్తో పోరాడుతుంటుంది, అటు సూపర్ బగ్స్తో పోరాడుతుంటుంది. దాని మూలంగా ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ పడిపోతుంది. సో అదనమాట డెడ్లీ కాంబినేషన్ అనమాట. సో ఇది సైంటిస్ట్ కానీ డాక్టర్లు కానీ నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు ఈ మెసేజ్ పంపిన ఏంటంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది క్యాన్సర్ కేసుల కన్నా ఎక్కువ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్సే ఉంది. ఆరోగ్యంగా అందరు మంచిగానే ఉంటారు. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ బాగా ఓవర్ డోస్ యాంటీబయాటిక్స్ వాడేసి ఉన్నారు, కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే తగ్గదన్నమాట, చచ్చిపోతారు. అవి క్యాన్సర్ కేసుల కన్నా యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ కేసులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది. ఈ కరోనా వైరస్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ రెండు బాడీలో ఉన్నాయి కాబట్టి ట్రీట్మెంట్ అనేది చాలా డిఫికల్ట్ అనమాట. సో దీనికి ఏంటంటే ఎప్పుడైతే మీకు జబ్బు, జ్వరము, దగ్గు, సర్ది ఏదైతే బలహీనంగా వచ్చిందనుకో ఇమీడియట్గా డయాగ్నోస్టిక్ చేయించుకోండి. సో ఇమీడియట్గా టెస్టులు చేయించుకోండి. అటు వ్యాక్సినేషన్ ఎట్లయినా ఉంది కరోనా వైరస్కు, కానీ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కు వ్యాక్సినేషన్ డెవలపింగ్ స్టేజ్లో ఉందన్నమాట. సో కొద్దిగా జాగ్రత్త పడి కాపాడగలుగుతారు. సో ఇదనమాట. మనం లాస్ట్ టైం ఏం చూసినాం హాస్పిటల్స్లో, ఇది ఒకవేళ కరోనా వైరస్ విజృంభించింది అనుకో భారతదేశంలో, నేను ప్రధాని మోడీని ఒకటే అడుగుతా, దిస్ ఈజ్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి ఏ హాస్పిటల్ పోయినా ట్రీట్మెంట్ జరగాలి. అవి ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఏవైనా కావచ్చు మందులు స్టాక్ పెట్టుకోవాలి, ఇది ఇవ్వాలన్నమాట. అన్నీ స్టెబిలైజ్ చేసుకోవాలి రేట్స్, డయాగ్నోస్టిక్ కానీ ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ. సో లాస్ట్ టైం చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చి నేనేం చెప్తున్నానంటే, నేను ఒక యూట్యూబ్ ఛానల్ తెలంగాణ దేశం లీడర్లో హ్యాండ్ ఎక్సర్సైజెస్ అనేది ఒక వీడియో ఉంది. ఆ హ్యాండ్ ఎక్సర్సైజ్ వీడియో చూశారనుకో మీకు కరోనా సోకదు. ఫస్ట్ థింగ్ అది 7 minutes ఎక్సర్సైజ్ చేతుల ద్వారా చేస్తారు, కరోనా సోకదు అండ్ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. సో అదనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఆకుప్రెషర్ చేయండి.
ఆకుప్రెషర్ అండ్ యోగా ముద్ర, యోగా ఎక్సర్సైజ్ చేయండి. ఆకుప్రెషర్ ఎక్సర్సైజ్ చేసిన మూలం కూడా హెల్తీగా ఫిట్నెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈట్ హెల్తీ డైట్, డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి తినండి, జ్యూసెస్. నెక్స్ట్ నైట్లో గ్లాస్ ఆఫ్ వాటర్, 2 గార్లిక్లు వేసుకొని ఆ వాటర్ తాగండి. నెక్స్ట్ మార్నింగ్లో లెమన్ వాటర్ తాగండి గ్లాస్లో. నెక్స్ట్ ఒక సన్ రైజ్లో విటమిన్ డి కావాలి కాబట్టి ఒక 10 నిమిషాలు ఎండలు నిలబడండి. అండ్ ఈట్ విటమిన్ B12. మనిషికి విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ B12 ఉండాలి. విటమిన్ B12 ఫిష్ తినండి, చికెన్ తినండి ఉంటుంది. వేర్ N95 మాస్క్ వేసుకోండి క్రౌడ్లో పోయినప్పుడు. ప్రిఫర్ టు డ్రింక్ హాట్ వాటర్. హాట్ వాటర్ తినండి. ఎందుకంటే ఈ ఎండలు ఉన్నప్పుడు వైరస్ అనేది అంత సోకది, రాత్రిపూటనే సోకుతుంది. రాత్రిపూట మీరు తిరిగిందనుకో వైరస్ టెంపరేచర్ తగ్గి ఉన్నదనుకో వైరస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సినిమా హాల్లోకి వెళ్ళినా అనుకో వాడు ఏసీ వేస్తాడు, అందులో రీసర్క్యులేషన్ ఆఫ్ ఏసీ ఉంటుంది కాబట్టి మైక్రోబ్స్, ప్యాథోజన్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ నేను ఒకటే చెప్తున్నా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆయుర్వేద, మన భారతదేశంలో ఆయుర్వేదకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి కొన్ని చిన్న చిన్న జబ్బులకు ఆయుర్వేద మెడిసిన్స్ వాడండి. ఎందుకంటే అలోపతి మందులకు యాంటీబయాటిక్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా కావచ్చు, ఆయుర్వేదంలో వాడిననుకో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, బాగుంటుంది. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు, నేను కాదు. మోడీతోని చర్చించారు కాబట్టి చెప్తున్నా. సో ఈ విధమైన మీరు జాగ్రత్తలు తీసుకోండి. సో ఎక్సర్సైజ్ ఈజ్ ఎ మస్ట్ తీసుకొని, అండ్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం మానేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ యాంటీబయాటిక్స్, టేక్ అలోపతి ఆర్ హోమియోపతి. సో యాంటీబయాటిక్ వల్ల ఏమవుతుందంటే ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందనుకో, సర్జరీ అయింది, ఇన్ఫెక్షన్ అయిందనుకో మనుషులు బతకరు, చచ్చిపోతారు, ఇన్ఫెక్షన్ తగ్గదనమాట. ఇప్పుడు వైరస్ వచ్చింది కాబట్టి ఇంకా డేంజర్. ఈ 2 కూడినాయి అనుకో చాలా డేంజర్ అన్నమాట ట్రీట్మెంటు. దీన్ని చెప్పనీకే నేను ఈ వీడియో తీసిన కాబట్టి మీరు అందరు ఈ వీడియోని షేర్ చేసి అందరికి పంపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.